ప్రస్తుతం ఏపీలో రాజకీయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతోంది. ఇదే ఎన్నికల అంశమైన ఆశ్చర్యపోనవసరం లేనంతగా సీన్ మారుతోంది. గెలిపే లక్ష్యంగా ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఏ పార్టీ వదులుకోవడం లేదు. తాను భూములు పంచేవాడినే తప్ప లాక్కునేవాడిని కాదంటూ సీఎం జగన్ క్యాంపెయిన్ చేస్తుంటే వైసీపీ మళ్లీ వస్తే భూములపై హక్కులన్నీ మాయమే అని చంద్రబాబు ప్రచారం చేస్తుండటంతో రాజకీయం ఓ రేంజ్లోకి వెళ్ళింది. అటు రాజధాని అంశం, పింఛన్ల పంపిణీ, పోలవరం వంటివన్నీ కీలక అజెండాగా మారుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ చుట్టూ రాజకీయం ఎవరికి ప్లస్ అవబోతుంది? పింఛన్ల పంపిణీ వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుంది? పోలవరంపై హామీని జనం నమ్ముతారా? ఏపీలో ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనుండగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో దీన్నే ప్రధానాంశంగా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ చట్టం వస్తే భూములు పోతాయని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ యజమానులకు మరింత ఖచ్చితమైన భరోసా వస్తుందని చెబుతూ ఓటర్లలో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ టీడీపీ ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. అయితే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. కోడ్కు విరుద్ధంగా ప్రచారం ఉందని గుర్తించిన ఈసీ వైసీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికు ఆదేశాలు జారీ చేసింది. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తి పత్రాలన్నీ ఆయన దగ్గర ఉంటాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వాటిని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటారని, అడిగే హక్కు కూడా ప్రజలకు ఉండదంటూ చంద్రబాబు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందని సీఎం జగన్ అంటున్నారు. భూములపై హక్కుదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూమిపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ సంస్కరణ తీసుకురావాలనేది తన ఆలోచన అని జగన్ అంటున్నారు. అయితే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో పెట్టడం, జగనన్న భూ హక్కు పత్రం అని రాయడం ఏంటన్న ప్రశ్నలు సంధిస్తున్నారు చంద్రబాబు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు. ఆన్లైన్లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే
దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసలే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ టైంలో మాజీ ఐఏఎస్ పివి రమేష్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకముందే తన హక్కులు దక్కడం లేదంటూ ట్వీట్ చేశారు. వారసత్వ ఆస్తిపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారన్నారు. తహసీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారని, ఆర్టీఓ పోస్ట్ ద్వారా పంపిన పేపర్స్ను చూడకుండానే తిరిగి ఇచ్చేశారన్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటున్నారు. మరోవైపు ఏపీకి జీవనాడిగా చూపుతున్న పోలవరం చుట్టూ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ వస్తే పోలవరం పూర్తి చేస్తామంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है। ये पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था, परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। आप आंध्र प्रदेश में चंद्रा बाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। ఈ ఎన్నికల్లో వాలంటీర్ల అంశం కూడా హీటెక్కించింది. చివరి నిమిషంలో పింఛన్లు వాలంటీర్లతో పంపిణీ చేయొద్దన్న ఫిర్యాదుతో ఈసీ బ్యాన్ చేసింది. ఇతర ఉద్యోగులతో పంపిణీ చేయాలన్నారు. దీనిపైన వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఎండల్లో వృద్ధులు మీరంటే మీరు ఇబ్బందులు పెడుతున్నారని కౌంటర్లు వేసుకుంటున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెంచాలనేటి పెంచి తెలుగుదేశం పార్టీకి ఓట్లు రానివ్వకుండా చేయాలనేటువంటి కుట్రతో ఈ వృద్ధుల మీద, పెన్షనర్స్ మీద కఠిన శిక్ష వేశారు. వాళ్ళు చేయని పాపానికి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టుకొచ్చింది. అలాంటి పరిస్థితి కల్పించింది. అది దురదృష్టకరమైన పరిణామం. దీన్ని బట్టి అర్థమవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వస్తే ప్రజల పట్ల, కనీసం వృద్ధుల పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో వాళ్ళ సయోధ ప్రయోజనాల కోసం అని చెప్పేసి పెన్షనర్స్ కూడా ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్నికల యుద్ధం రకరకాల ఇష్యూస్ చుట్టూ తిరుగుతోంది. అది ఎక్కడ ఆగుతుంది? ఏ పార్టీకి ప్లస్ అవుతుంది? ఎవరికి నష్టం జరుగుతుందన్నది మరో వారంలో తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.